హలో అండి. నేను క్లినిక్ క్లోజ్ చేసి 11కి వెళ్ళేటప్పుడు ఒక కపుల్ వచ్చారు, ఇద్దరు పిల్లలతో. వైఫ్కి హెల్త్ బాగాలేదంటే ఒక 2 డేస్ నుంచి. ఇప్పుడు వచ్చావేంటమ్మా అంటే మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు మేడం. దెన్ వాట్ అబౌట్ మార్నింగ్ నుంచి అంటే, లేదు మేడం నేను స్కూల్ కూడా పిల్లల్ని పంపించలేదు, నేను వంట చేయలేకపోయాను, పడుకుంటున్నాను. నువ్వు రావచ్చు కదా అంటే, మా హస్బెండ్ వచ్చి ఇప్పుడే తీసుకొచ్చారు అంటే, మీకు అర్థమవుతుందా అక్కడ ఏం జరుగుతుందో? పేరెంటింగ్ అనేది ఒకరి బాధ్యత కాదు, ఇద్దరి బాధ్యత. ఆయన ఏదో సంపాదించుకోవడానికి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు కిడ్స్ అలా లేరు. కిడ్స్కి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పాతకాలంలో అమ్మమ్మ తాతయ్యలతో పెరిగే వాళ్ళు, నానమ్మ వాళ్ళతో. బట్ ఇప్పుడు ఏఐ జనరేషన్లో పెరుగుతున్నారు. వాళ్ళ మెంటల్ హెల్త్, ఇప్పుడు వరల్డ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం మెంటల్ హెల్త్. ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. సో వాళ్ళ పేరెంటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానివ్వండి, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ కానీ, మన లాంగ్వేజ్, మనం ఎలాంటి మాట్లాడుకుంటున్నాం, మెయిన్ థింగ్ మనం డిస్కషన్స్ ఎలాంటివి చేసుకుంటున్నాం. ఒకరి గురించి మనం బ్యాడ్గా మాట్లాడుకుంటున్నాం అంటే ఆ నెగిటివ్ థింగ్స్ ఆ పిల్లల బ్రెయిన్లో ఉండిపోతాయి. మీరైనా రేపు ఆ పర్సన్ని క్షమించి నార్మల్ అవుతారు రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో. బట్ ఆ పిల్లలు మాత్రం వాళ్ళ మీద అలాంటి ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ని కేర్ చేయకుండా, పిల్లల ఫుడ్స్ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, మిమ్మల్నే ఫాలో అవుతారు. రేపు మీ మీద కూడా వాళ్ళ కేర్ ఉండదు. ఫీవర్ వచ్చినా వదిలేసి వెళ్ళిపోతారు రేపు ఫ్యూచర్లో, అంతే. సో పేరెంటింగ్ అనేది ఒక 25 years ప్రాజెక్ట్ అనుకోండి. అబ్బా మీరు పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారంటే 25 years మీ జీవితంలో వాళ్ళకి ఇచ్చేయాలి. చిన్నప్పటి నుంచి ప్రతిదీ మీరు చూసుకుంటూ వస్తేనే. అలా లేకపోతే అలాంటప్పుడు పిల్లలు అవసరం లేదు. వెన్ యు ఆర్ రెడీ అంటే మీ ఇద్దరు మెంటాలిటీ కరెక్ట్గా ఉండి, వెన్ యూ పీపుల్ ఆర్ హ్యాపీ, మీరు ప్రతిదీ కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతానంటేనే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. నేను ఎడ్డం అంటే తెడ్డం అంటానంటే ఆ పిల్లల జీవితం మాత్రం అస్సలు నాశనం చేయొద్దు. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే మీ కిడ్ బ్రెయిన్ మెచ్యూర్డ్గా బాగా పెరుగుదల అవుతుంది. ఇప్పుడు ఆ హస్బెండ్ లేటుగా తీసుకొచ్చి అవన్నీ చేశాడంటే, హిస్ పేరెంటింగ్ ఈజ్ రాంగ్. హీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్. వైఫ్కి రెస్పెక్ట్ చేయడం తెలీదు, పిల్లలకి ఇది చేయడం తెలీదు. రేపు ఆ పిల్లలు అలా తయారవ్వకూడదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పేరెంటింగ్ గురించి తెలుసుకున్నాక పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.